మహబూబ్ నగర్ లో సినీ నటుడు తనీష్ సందడి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 36వ డివిజన్ అభ్యర్థి బాలరాజుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బాలరాజుకు ప్రజలంతా ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జ్ బొర్ర వెంకట అప్పారావు, ఉమ్మడి జిల్లా ఎలక్షన్స్ లో కోఆర్డినేటర్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మహబూబ్ నగర్ పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార నిమిత్తం మహబూబ్ నగర్ వచ్చిన తనీష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలానే 11వ డివిజన్, 31వ డివిజన్, 33వ డివిజన్, 36వ డివిజన్కు సంబంధించిన కార్పొరేటర్ అభ్యర్థులందరికీ కూడా నమస్కారాలు. అలానే ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు. ఈరోజు బాలరాజు గారి గురించి తెలుసుకుంటే ఆయన స్వతహాగా కష్టపడి ప్లంబర్ వృత్తి నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు కాంట్రాక్టర్గా మారి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయాలని ఈ డివిజన్లో ఏదైతే వెనకబడిందో వెనకబడుతుందని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఆయన వచ్చి కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. ఈయన వెనక చూస్తే ఎక్కడా లేని విధంగా మైనార్టీ సహోదరులందరూ కూడా ఆడమ్మగానే తేడా లేకుండా ఆయన వెంట కలిసి నడుస్తూ ఉన్నారు. వారందరూ కూడా మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలానే మా పవన్ కళ్యాణ్ గారికి కూడా మైనార్టీ సహోదరులన్నా, ఎస్సీలన్నా, ఎస్టీలన్నా వల్లమాలిన ప్రేమ, ఆ ప్రేమ కూడా బాలరాజు గారి మీద చూపించి బాలరాజు గారిని ఏదైతే 18 డివిజన్లో పోటీ చేస్తున్నారో మా అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు, వాళ్ళందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలా ప్రశ్నిస్తూ ఉన్నారో ఈ 18 మంది అభ్యర్థులు కూడా రేపు మేయర్ పీఠం ఎవరు అధిరోహించినా సరే మన అవసరమా వాళ్ళ అవసరమా ఏదైనా సరే మనకు కావాల్సిన వాటిని వీళ్ళు ప్రశ్నించి సాధించేసి ఇక్కడ అభివృద్ధిలో పాటుపడతారని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాం. అలానే తనీష్ గారు కూడా ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమంలో ముందుండి వ్యవహారాలను నడిపి ప్రజలకు ఎన్నో గొప్ప విషయాలు తెలియజేసి ఇక్కడ డెవలప్మెంట్ ఏంటి, పార్కులు లేవు, వేదిని గమనించి అవన్నీ కూడా కావాలని కోరటం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా 18 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు అమూల్యమైన ఓటేసి గ్లాసు గుర్తుకే మన ఓటు గెలిపిస్తే ఈ అభ్యర్థులందరూ కూడా డైరెక్ట్ ఇక్కడి నుంచి గెలుపుతోని ఇదే ప్రచార రథమైన పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్ళి గిఫ్ట్ ఇవ్వాలి అనేది తనీష్ గారిది మా అభిప్రాయం. అందరికీ ధన్యవాదాలు. ఎంత 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 దారుణం, ఎంత 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 అవినీతి. కొంచెమైనా ఓట్లు వేసినందుకు ప్రజలు మీరు కొంతన్నా పని చేయాలిగా, చేయలేదు. చూసారా, ప్రజల సైడ్ నుంచి వచ్చే వాళ్ళే జనసేన, జనాల్లోంచి వచ్చే వాళ్ళే జనసేన. డబ్బుంటేనే రాజకీయం కాదు, వారసత్వం ఉంటేనే రాజకీయం కాదు అన్న ప్లంబర్ పని చేసుకుని కూడా ఈరోజు కార్పొరేటర్గా నిలబడిపోతున్నాడు అంటే అది చాలా గొప్ప విషయం. ఏ పార్టీకి ఇది సాధ్యం కాదు, ఒక్క జనసేన పార్టీకి తప్పితే. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు తప్ప ఇలాంటి రాజకీయం ఏ నాయకుడు చేసే దమ్ము, ధైర్యం లేదు. ఒకటే, మంచితనాన్ని నమ్ముకుందాం, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి చేద్దాం అనే ఒకే నినాదంతో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన సిద్ధాంతాలతో ఇలాంటి నాయకులు వస్తున్నారు, ఇంకా వస్తారు. ముందు ఇక్కడ అవినీతి ఎవరెవరైతే చేశారో అందరినీ ప్రశ్నించడానికి మేమంతా వస్తున్నాం, సిద్ధంగా ఉండండి. ఆల్రెడీ మేము 350 స్థానాల్లో కేవలం 2600 స్థానాల్లో 2600 స్థానాల్లో 350 స్థానాల్లో పోటీ చేస్తున్నాం అంటేనే భయపడిపోతున్నారు. ఆంధ్ర పార్టీ అనో ఇంకేదేదో అని అప్పుడే భయపడిపోతున్నారు. అరే, నిజంగా మీరు పాలన కరెక్ట్ చేసి ఉంటే ఆయనకి ఇక్కడికి రావాల్సిన భయం అవసరం ఏముంటుంది? పోనీ ఆయన వస్తున్నారనే భయం మీకెందుకు ఉంటుంది? చేయలేదు కాబట్టి ఇవన్నీ. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇంకా చాలు ఓటుకు నోటు పద్ధతిలో మనం డబ్బులు తీసుకొని ఓటేయడం. ఎందుకంటే ఈరోజు అవినీతికి పాల్పడుతున్న వాళ్ళంతా ఆ ఒక్క రీజన్ని అడ్డు పెట్టుకుని మీకేమీ చేయట్లేదు. ఎందుకంటే ఎక్కడైనా మీరు కూడా తీసుకున్నప్పుడు అరే మేము తీసుకున్నాం, వెళ్ళి చొక్కా పట్టి అడగలేము అనే ఒక భయం ఉంటుంది. వాళ్ళు కూడా అదే అంటారు, రే డబ్బులు తీసుకున్నప్పుడు లేదా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు అంటే
ఒక్కసారి తీసుకోకుండా నిజాయితీగా ఓటేసి ఈ ఒక్క ఎలక్షన్ చూడండి, ఎంత ధైర్యం వస్తుందో గుండెల్లో, ఎంత బలం వస్తుందో మన మాటల్లో. ఆ రోజు జరుగుతాయి పనులు, ఎందుకు జరగవు? మీరు గెలిపించుకోండి నిజాయితీగా ఉన్న వాళ్ళని, వాళ్ళు చేసి పెడతారు అన్న గొంతు ఉంటుంది మీకు. మీరు దగ్గరుండి మీరే గెలిపించుకోవాలి. ఇంకా ఈ అవినీతి పాలనను ఆపుదాం, జనసేనతో మనం ముందుకెళ్ళి నడుద్దాం. మన భావితరాలకు, అలాంటి చిన్నపిల్లలకి మనం ఒక మంచి బాటేద్దాం. ఇదే మన బాధ్యత, పెద్దలుగా మీ బాధ్యత కూడా. అందరూ సరైన నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.